ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దయచేసి ఈ విషయంలో తొందరపడి ఎవరితో ఈ నిజం చెప్పనని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వండి. మాట ఇవ్వండి. ప్లీజ్ బావగారు. ఇచ్చిన మాటకి కట్టుబడాలి. శరణ్యని సమస్య నుంచి బయటపడేయాలంటే ఏదో ఒకలాగా నేనే డబ్బు అరేంజ్ చేయాలి. చేస్తాను. ఆనంద, చూసావు కదా శరణ్య ఎలాంటి పనులు చేస్తుందో. అయినా అంత డబ్బుతో శరణ్యకి ఏంటి ఆనంద అంత అవసరం? మనం అత్యవసరానికి ₹1 తీసుకోవాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తామే. అలాంటిది అంత డబ్బు తను ఏమాత్రం ఆలోచించకుండా ఎలా తీసుకుంటుంది? శరణ్య గురించి నీతో ఎవరెన్ని చెప్పినా తనే తప్పు చేయదు అని వెనకేసుకొస్తున్నావు కాబట్టే ఇవాళ తనేం చేసినా చెల్లుతుంది అని ఇలాంటి పని చేయటానికి కూడా వెనకాడలేదు. ఆలోచించు ఆనంద. ఇకనైనా శరణ్య గురించి ఆలోచించు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు కఠినంగా ఉండకపోతే రేపు అది ఈ ఇల్లే తాకట్టు పెడుతుంది. అప్పుడేం చేస్తావు? నా మాటలు నిన్ను బాధ పెట్టినా పర్వాలేదు ఆనంద. కాని నువ్వు కోరి తెచ్చుకున్న కోడలు ఇలా ఇంటి పరువుకే కొరివి పెడుతుంటే ఏమనకుండా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని భ్రమపడితే మాత్రం అది నీ పిచ్చితనమే అవుతుంది. ఆలోచించుకో ఆనంద. ఏం ఆలోచించాలక్క? శరణ్య ఇది కాదు అని చెప్పినా ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు. తప్పంతా తన వైపే కనిపిస్తోంది. ఇది ఇవాళేం కొత్త కాదు. తను ఏ తప్పు చెయ్యలేదని మనకి ఆలస్యంగా అర్థం అవ్వడం కూడా కొత్తేం కాదు. అంటే ఇంకా శరణ్య ఏ తప్పు చేయలేదనే అంటున్నావా? నేను కళ్ల ముందున్న సాక్ష్యాన్ని కాదక్క, మనస్సాక్షిని నమ్ముతానని నీకు తెలుసు కదా. నా మనస్సాక్షి ఏనాడు తప్పు చెప్పదు. అవునమ్మా, పిన్ని చెప్పిన మాటల్లో ఏమాత్రం తప్పుండదు. శరణ్య ఎలాంటిదో ఇవాళ కొత్తగా మనం మాట్లాడుకోవడానికే ఉంది. తన మంచిదనం మనకెవరికీ తెలియందా? అయినా అమ్మ తను ఇలా చేసిందంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం బయటికి చెప్పుకోలేక తనలో తాను ఎంతో సతమతమవుతుంది. ఇప్పుడు మనం కూడా తన గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిదేమోనమ్మా. రోహిత్, ఏం కాపుతావా? ఏంటి తన వైపు ఆలోచించాలి? ఏం మాట్లాడుతున్నావు? అది ఇలా చేయటానికి ఏ కారణం ఉంటే మాత్రం ఎవరికి కావాలి? ఇలా మాట్లాడితే ఇళ్లను దోచే దొంగకి కూడా ఆ పని చేయటానికి ఏదో కారణం ఉంటుంది. అలా అని వాడు చేసిన దొంగ పనికి కూడా సరైందేనని సమర్థించాలా? ఇప్పుడు శరణ్య విషయంలోనూ నేనదే మాట్లాడుతున్నాను. ఆనంద, ఇది ఏ ఒక్కరి నిర్ణయంతోనూ నడిచే కుటుంబం కాదు. ఇది ఉమ్మడి కుటుంబం ఆనంద. ఈ ఇంట్లో అందరి అభిప్రాయాలు ముఖ్యమే. అందరితోనూ ఈ విషయంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలి. నీకు మరోసారి చెప్తున్నాను ఆనంద, శరణ్యని నమ్మటం వెంటనే మానే. తన విషయంలో నువ్వు కఠినంగా ఉండకపోతే అది మనకెవరికి మంచిది కాదు. అమ్మా,
కూర్చో ఆనందా. ఉమ్. శరణ్య, అమ్మ శరణ్య, అత్తయ్య. భోంచెద్దు గాని రామ్మా, వచ్చి కూర్చో. ఉమ్. రోహిత్, నువ్వురా. భోజనం పూర్తయింది కదా, చేయి కడుక్కుందో గాని. శరణ్య, ఇదంతా నీకు కొత్తగా అనిపిస్తోందా? ఇలా మౌనంగా ఉండే సమస్యని మరింత పెద్దది చేస్తున్నావు. నువ్వసలేం జరిగిందో చెప్పకపోతే అందరి దృష్టిలో నువ్వు తప్పు చేసిన దానిలాగానే మిగిలిపోతావు. కుటుంబం చేత ఇలాగే అసహించుకోబడతావు. ఊరుకో శరణ్య, ఇలా నిన్ను నేను చూడలేకపోతున్నాను. అసలు నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పమ్మా. అంత డబ్బు నీకు అవసరం పడిందంటే ఎవరి కోసం? ఎవరికైనా ఇచ్చే పరిస్థితి వచ్చిందా? శరణ్య, నువ్వు తప్పు చేయవని నాకు ఖచ్చితంగా తెలుసమ్మా. అయినా సరే నువ్వు ఈ పని చేశావు అంటే ఏదో బలమైన కారణం ఉండక తప్పదు. ఆ కారణం ఏంటో చెప్పు. ఏ కారణం లేదత్తయ్య. ఇదంతా నా గురించి నేనే చేసుకుంది.